Good morning, my dear children. This is your favorite sir, Satish sir, పర్వతం సతీష్ కుమార్. ఈరోజు మీకు మరొక అందమైన కథ చెప్పబోతున్నాను. ఇది కథ కాదు, నిజ జీవితం. ఈ కథ ఎవరి గురించి ఏంటి అనేది మీకు చివరిలో తెలుస్తుంది. దీన్ని చాలా ఎలాబొరేట్ చేసి ఏం చెప్పను, చాలా షార్ట్ కట్లో చాలా అందంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వినండి. ఒక ఉత్తర భారతదేశం తెలుసు కదా మీకు, నార్త్ ఇండియా అంటాం. నార్త్ ఇండియాలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది. చాలా అందమైన భార్యాభర్తలు, చాలా అందమైన జీవితం, బాగా డబ్బున్న వాళ్ళు, ఎటువంటి ఇబ్బంది లేని కుటుంబం. వాళ్ళకి ఒక అందమైన కూతురు పుడుతుంది. చాలా గారాబంగా పెంచుకుంటారు. అయితే ఆ కూతురు పుట్టిన కొద్ది రోజులకే తల్లికి ఆరోగ్యం క్షీణిస్తుంది. తల్లి ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతుంది. ఎక్కువ కాలం తల్లి ఆసుపత్రిలోనే గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఈ పాప కూడా ఎక్కువ తల్లితో, జనరల్గా ఆడపిల్లలు ఎక్కువ తల్లితో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి తల్లి ఎక్కడ ఉంటే ఈ అమ్మాయి కూడా అక్కడే ఉండటం, ఎక్కువ కాలం బడికి ఎక్కువ వెళ్ళకపోవడం, ఉన్నత చదువులు చదువుకోకపోవడం, చదివినా కూడా కాలేజీకి వెళ్ళకుండా చదవటం, ఈ విధంగా ఆ అమ్మాయి బాల్యం మొత్తం గడిచిపోయింది, చిన్నప్పుడు కానీ పెద్దప్పుడు కానీ. ఇదే క్రమంలో ఆమెతో పాటు చదువుతున్న ఒక అబ్బాయి, ఇక చాలా తెలిసిన కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఒక అబ్బాయి ప్రతిరోజు కూడా ఈమెకి ఫారెన్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నప్పుడు రోజు వంట చేసుకొని, ఆయన రూమ్లో వంట చేసుకొని ఈ తల్లికి కూతురికి ఇద్దరికి సరిపోని వంటలు తీసుకొస్తూ ఉండేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఎక్కువగా తండ్రితో పాటే ఉండటం, తండ్రి ఎటు వెళ్తే అటు వెళ్ళడం, తండ్రితో పాటే గడపడం చేస్తుంది. యుక్త వయసు రాగానే ఈ అమ్మాయికి పెళ్లి చేయాలని తండ్రి సంబంధాలు చూస్తుంటాడు. ఎవరైనా ఏ తండ్రిని చేసే పని అదే కదా. ఈయన కూడా కూతురికి మంచి సంబంధం చేయాలని సంబంధాలు చూస్తుంటాడు. సంబంధాలు చూస్తుంటే ఈ అమ్మాయి ఏమంటుందంటే, నాన్న నువ్వు చేసే సంబంధాలు ఏవి చేసుకోను, నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం, ఇట్లా అమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇతను చాలా సహాయం చేశాడు, ఎప్పుడు వంట చేసుకొని తీసుకొచ్చేవాడు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా అంటూ. చేసుకుంటే మరి అతను వేరే బోర్డ్స్ ఏంటి, ఎవరు ఈ అబ్బాయి ఎవరు ఏంటి అని అడిగితే, ఆ అబ్బాయి ఒక ముస్లిం, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా, పేదవాడైనా సరే నేను అతన్నే పెళ్లి చేసుకుంటా, మనంత ధనికుడు కాకపోవచ్చు కానీ ధనికుడే, ఆయనే నేను చేసుకుంటా అంటూ. ఇక్కడ ధనికుడు పేద సమస్య కాదమ్మా, మనం బ్రాహ్మణం, మనం హిందువులం, బ్రాహ్మణం. ఆ అబ్బాయి ముస్లిం అంటున్నాం. నేను చెప్పేది ఇప్పటి సంగతి కాదు, 100 సంవత్సరాల క్రితం కథ. ఈ రోజుకి కులాలు పెద్దగా లేకపోవచ్చు కానీ ఆ రోజుల్లో చాలా బలంగా ఉండే కుల వ్యవస్థ. ఇప్పటికి కూడా ఉన్నాయనుకోండి, తగ్గిపోయింది, సిటీస్లో తగ్గిపోయింది. తండ్రి ఎట్టి పరిస్థితుల్లో నిర్ఘాతపోతాడు. అరే ఇది సమాజం ఎట్లా ఒప్పుకుంటుంది, మన కుటుంబంలో ఎట్లా ఒప్పుకుంటారు, ఏం చేయాలో తోచక ఆయనకి ఆత్మబంధువు లాంటి వ్యక్తి, మంచి క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటుందండి, నాకు ఒక్కగానొక్క కూతురు, మీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి మీ ఒళ్ళోనే పెరిగింది ఆ అమ్మాయి కూడా, ఇప్పుడేమో చూస్తే నేను చేసిన సంబంధం చేసుకొని అంటుంది, ఏం చేయాలి అంట. ఆయన ఫ్రెండ్కు, మనం ఉన్నతంగా చదువుకున్న వాళ్ళం, విదేశాల్లో చదువుకున్న వాళ్ళం, చాలా కుంచిత మనస్తత్వంతో ఆలోచించకు, కులం ఏంటి మతం ఏంటి, మనం ఎవరికి ఇస్తే ఆ అమ్మాయి చేసుకున్నవాడే మన కొడుకులాగా ఉంటాడు అని చెప్పి, నీకు అంతగా అభ్యంతరం అయితే ఆ అబ్బాయిని నేను దత్తత చేసుకుంటా, ఆ ముస్లిం పిల్లవాడిని నేను దత్తత చేసుకుంటా, అప్పుడు నీకు అభ్యంతరం లేదు కదా, వాడు నా కొడుకే కదా, నీ కూతురుని నా ఇంటికి ఇస్తే నీ కూతురు కూడా నా కూతురులాగానే పెరిగింది కాబట్టి నాకు కోడలైనా కూతురైనా అదే ఉంటుంది అని చెప్పి ఒప్పించి ఆ ముస్లిం పిల్లవాడిని దత్తత చేసుకొని ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాడు. ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేసిన తర్వాత అతి కొద్ది కాలానికి ఆ అమ్మాయికి 2 కొడుకులు పుడతారు. చాలా అందమైన పిల్లలు, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు 2 పిల్లలు. బాగా ధనికులు కదా. చిన్నప్పుడు మనం ఎట్లా బొమ్మ విమానాలతో ఆట ఆడుకున్నామో, వాడు కొద్ది యుక్త వయసు రాగానే వాడు నిజమైన విమానాలతోటి ఇంటి మీద ఆడుకునేవాడు. నిజమైన విమానాలతోటే అంత మంచి పైలట్స్ అవుతారు 2 పిల్లలు కూడా. పెద్దవాడికి పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసిన తర్వాత కొద్ది కాలానికి వాడికి ఒక కొడుకు పుడతాడు, ఆ పిల్లవాడికి ఒక కొడుకు పుడతాడు. వీడికి బాగా ఫ్లైట్స్ అంటే పిచ్చి. ఈ ఫ్లైట్ తిప్పుతూ ఫ్లైట్ గాలిలోనే క్రాష్ అయ్యి చనిపోతాడు ఒక కొడుకు.
ఇంకొక కొడుకు కూడా పైలటే. చాలా అందంగా ఉండేవాళ్ళు అనమాట పిల్లలు. చిన్న కొడుక్కి మళ్ళీ 2 పిల్లలు పుడతారు. ఈ క్రమంలో ఈ అమ్మాయికి 2 పిల్లలు పుట్టగానే అనుకోకుండా ఆయనకి భర్త చనిపోతాడు. అది ఎలా, ఎందుకు, ఏంటి అనేది మనం అదంతా తర్వాత మాట్లాడుకుందాం. చనిపోయిన తర్వాత మళ్ళీ ఒంటరి అయిపోతుంది. పసిపిల్లల్ని తీసుకొని తండ్రి చనిపోతాడు, భర్త చనిపోతాడు, కూతురు చనిపోతుంది. ఒంటరి ఆడామె 2 కొడుకుల్ని పెట్టుకొని నెమ్మదిగా పెంచుకుంటూ వస్తుంది. తర్వాత పెద్దవాడికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఫ్లైట్ క్రాష్లో పెద్ద కొడుకు చనిపోతాడు. చిన్న కొడుకు తల్లి మాత్రమే ఉంటారు. ఆ చిన్న కొడుకు తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తుంది. ఆ కొడుకు ఇటలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి మళ్ళీ 2 పిల్లలు పుడతారు. అందులో పెద్దవాడి పేరే రాహుల్ గాంధీ, చిన్నవాడి పేరు ప్రియాంక. ఆమె ఎవరో కాదు, ఆ అమ్మాయి చిన్నప్పుడు ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయే శ్రీమతి ఇందిరాగాంధీ, ద ఓన్లీ లేడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈరోజు బ్యాంకులు ప్రతి పేదవాడికి అందుబాటులో ఉన్నాయంటే ఈరోజు ఇందిరాగాంధీ పుణ్యమే. అదేవిధంగా గరీబీ హటావో, ఈ దేశంలో పేదవాళ్ళు ఉండటానికి వీలు లేదు, గరీబీ హటావో అనే నినాదం కూడా ఆమెదే. అయితే ఇందిరాగాంధీ జీవితం పూలబాటేం కాదు. చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడింది. చిన్నప్పుడు తల్లి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో చుట్టూ తిరగటం, తల్లి చనిపోయిన తర్వాత తండ్రి వెంటంటే ఉండటం. ఇక్కడ మీకు చెప్పిన స్టోరీలో కొన్ని ముఖ్యమైన పాత్రలు మీకు తెలియాల్సింది. ఆ తండ్రి ఎవరో కాదు, ఆ అమ్మాయి తండ్రి పేరే జవహర్లాల్ నెహ్రూ, తల్లి పేరు కమలాదేవి. వాళ్ళిద్దరూ అందమైన జంట. వాళ్ళకు పుట్టిన ఏకైక కూతురే శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీని ప్రియదర్శి అని కూడా అంటాం. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని పేరే ఫిరోజ్ గాంధీ. ఆ ఫిరోజ్ని దత్తత చేసుకున్నవారు ఎవరో తెలుసా? మహాత్మా గాంధీ ఫిరోజ్ని దత్తత చేసుకొని అందుకోసం ఆయన ఫిరోజ్ గాంధీ అయ్యాడు. ఇందిరా గాంధీ ఎట్లయింది? నెహ్రూ కుటుంబం కదా అంటే, ఆ ఫిరోజ్ని గాంధీ దత్తత చేసుకోవడం వల్ల ఫిరోజ్ గాంధీ కుటుంబం అయింది. ఇందిరాగాంధీ నెహ్రూ కుటుంబం నుంచి గాంధీ కుటుంబంలోకి ఆ విధంగా కోడలుగా వచ్చింది. వాస్తవంగా గాంధీ కోడలు కాదు ఇందిరాగాంధీ, కానీ ఆమె భర్తను దత్తత చేసుకోవడం వల్ల ఇందిరాగాంధీగా మారింది. పవర్ఫుల్ ఉమెన్. ఆమెను అప్పుడున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కూడా చాలా ద్వేషిస్తారు. ఒక ఆడామె ఏం చేస్తుంది? అప్పుడు ఇంత సోషల్ మీడియా ఇవన్నీ లేవు కదా, ట్విట్టర్, యూట్యూబ్, సోషల్ మీడియా ఇదంతా లేదు కాబట్టి ఆ రోజు ఆమెను ముప్పు తిప్పలు పెడతారు. అయినా సరే ధైర్యంగా ఎదుర్కొంటుంది. దానికి కారణం తండ్రి జవహర్లాల్ నెహ్రూ. ఎటు తీసుకెళ్తే ఎటు వెంట వెళ్తే ఏ మీటింగ్కైనా ఇందిరా పక్కన ఉండేది. తండ్రిని చిన్నప్పటి నుంచి చూసింది కాబట్టి తండ్రి ఎట్లా పరిపాలించాడు. జవహర్లాల్ నెహ్రూ మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1964 వరకు పరిపాలించాడు. అంటే దాదాపు 16 సంవత్సరాల పాటు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా పరిపాలించాడు. 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలించిన ఒకే ఒక్క కూతురు ఇందిరాగాంధీ. ఎలా ఉంటుంది ఒక ప్రధానమంత్రి కూతురు, ఎలా ఉంటుంది? కాబట్టి ఆమెకి ఇవన్నీ డక్కాముక్కీలన్నీ తెలుసు, దేశాన్ని ఎట్లా నడపాలో తెలుసు. కాబట్టి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోగలిగింది. గరీబీ హటావో, బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు. అప్పట్లో ఏముండేవి? 540కి పైగా సంస్థానాలు ఉండేవి. హైదరాబాద్ కూడా ఒక సంస్థానం. హైదరాబాద్ ఒక ప్రత్యేక దేశంగా ఉండేది. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 15 అప్పుడు హైదరాబాద్ అనేది సపరేట్ దేశం. పాకిస్తాన్ మాకు కావాలి, హైదరాబాద్లో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు, మాకు కావాలి, ఇక్కడ జనం కూడా మేము పాకిస్తాన్లో కలుస్తామన్నాడు ఇక్కడ నవాబ్, లాస్ట్ నవాబ్ మీర్ కమరుద్దీన్ చింక్లిజ్ ఖాన్. అప్పుడు వల్లభాయ్ పటేల్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్, ఉక్కు మనిషి అంటాం కదా మనం. ఆ ఉక్కు మనిషి ఏం చేశాడంటే 50,000 సిపాయిలతోటి విజయవాడ నుంచి జేఎన్ చౌదరి, అటు పూణే నుంచి కొంత బలగాలు, 25,000 బలగాలతోటి మొత్తం చుట్టుముట్టి నిజాం సంస్థానాన్ని కాళ్ళబేరానికి తీసుకొస్తారు. అప్పుడు బేగంపేట్ ఎయిర్పోర్ట్, బేగంపేట్ అక్కడ రేడియో స్టేషన్ ఉండేది. ఆ రేడియో స్టేషన్ నుంచి ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఆ అనౌన్స్మెంట్ భారతదేశంలో హైదరాబాద్ని విలీనం చేస్తున్నాం అని చెప్పిన రోజు సెప్టెంబర్ 17. ఆ విధంగా మనకి హైదరాబాద్ అనేది భారతదేశంలో మెర్జ్ అయిపోయింది. అదేనమ్మా, ఇది ఇందిరాగాంధీ స్టోరీ.
ఇందిరాగాంధీ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. చిన్న చిన్న బుక్స్ దొరుకుతాయి స్టోరీ లైన్స్లో. మన ప్రధానుల్లో ఒక్కొక్క ప్రధాన హిస్టరీ మీకు నెమ్మదిగా ఒక్కొక్క స్టోరీ లైన్లో చెప్తా. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, దీని మీద డిస్కస్ చేయండి. ఇందిరాగాంధీ కానీ నా ప్రధానమంత్రులు కానీ మన దేశానికి ఏ విధంగా వెన్నెముకగా నిలబడ్డారో, మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు మోడీ మన దేశాన్ని 4వ ఆర్థిక ప్రపంచ శక్తిగా ఎదిగేలా చేసినందుకు ఒక్క ప్రధానమంత్రి కాదు, పివి నరసింహరావు కానీ, మన్మోహన్ సింగ్ కానీ, ప్రతి ఒక్కళ్ళ పంచవర్ష ప్రణాళికలు మన దేశాన్ని ఈరోజు ఇంత స్థాయిలో నిలబెట్టాయి. దీని గురించి చర్చించండి. మీకు సోషల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్, జనరల్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.